Fine. Welcome to current affair discussion. Today, May 8th to 15, part 3 current affairs. In part 1 till 20 questions I discussed. From there 21 onwards, let's we discuss, right? Nepal government has recently introduced the new currency note, featuring a map which includes the controversial border territories of, these are the territories, Lipu Lake, Limpiadura, Kalapani. In its strategic north-west tri-junction between India, Nepal and China. What was the denomination of the currency note? Right, actual ga 3 countries మధ్య disputed areas అవి. ఆ 3 disputed territories ఏంటి అంటే లిపు లేక్, లింపియాదురా, కలపాని. ఏ 3 కంట్రీస్కి డిస్ప్యూటెడ్ టెరిటరీస్ అంటే ఇండియా, నేపాల్, చైనా. ఇవి నేపాల్లో ఉన్నట్టుగా, నేపాల్ టెరిటరీస్లో ఉన్నట్టుగా, నేపాల్ బౌండరీలో ఉన్నట్టుగా నేపాల్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తూ ఒక న్యూ డినామినేషన్ కరెన్సీ నోట్లో ఈ ఇమేజ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఆ కరెన్సీ నోటు 100 రూపీ నోట్. ఓకే, నేపాలీ కరెన్సీలో 100 రూపీస్, రైట్. సో ఇక్కడ నోట్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఆ 3 టెరిటరీ నేమ్స్, డిస్ప్యూటెడ్ టెరిటరీస్ లీపులేకు, లింపియాదురా, కలపాని. ఏ 3 కంట్రీస్ యొక్క ట్రై జంక్షన్స్ అంటే ఇండియా, నేపాల్, చైనా. నెక్స్ట్ థింగ్, మన ఇండియా మన నైబర్ కంట్రీస్తో ఎన్ని నైబర్ కంట్రీస్ ఉన్నాయి? మనకి 7 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఏ కంట్రీతో హైయెస్ట్ బార్డర్ని మనం షేర్ చేసుకుంటున్నామంటే బంగ్లాదేశ్తో, 4096 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో చైనా, పాకిస్తాన్, నేపాల్ 4th స్పాట్లో 1850 కిలోమీటర్స్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ 1850 కిలోమీటర్స్. దట్స్ వాట్ ఇండియా షేర్స్ బౌండరీ విత్ నేపాల్, with 1850 kilometers. This is the 4th longest border with Nepal. And ఏ 5 states నేపాల్ బౌండరీ అడ్జసెంట్ స్టేట్స్గా ఉన్నాయంటే, బోర్డర్ స్టేట్స్గా ఉన్నాయంటే నేపాల్తో సిక్కిము, వెస్ట్ బెంగాల్, బీహారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. దట్స్ 21st క్వశ్చన్. డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఒక 3 ఉన్నాయి. ట్రై జంక్షన్ బిట్వీన్ దీస్ 3 కంట్రీస్ ఇండియా, నేపాల్, చైనా. ఆ 3 టెరిటరీస్ లిపులేకు, లింపియాదురా, కలపాని. వీటిని వాళ్ళ కంట్రీలో ఇంక్లూడ్ చేస్తూ రీసెంట్గా నేపాల్ గవర్నమెంట్ న్యూ కరెన్సీ డినామినేషన్లో ఈ ఇమేజ్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది 100 రూపీ డినామినేషన్ కరెన్సీ నోట్లో. నెక్స్ట్ మన ఇండియా ఎన్ని కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటుందంటే 7 కంట్రీస్తో. అండ్ ఏ కంట్రీతో హైయెస్ట్ బౌండరీ కలిగి ఉంది అంటే దట్ ఈస్ విత్ బంగ్లాదేశ్. సెకండ్ స్పాట్ చైనా, థర్డ్ పాకిస్తాన్. వెరాజ్ నేపాల్ దట్ ఈస్ 4th స్పాట్లో ఉంది, 1850 కిలోమీటర్స్. అండ్ స్టేట్స్ ఎన్ని నేపాల్తో బౌండరీ కలిగి ఉన్నాయంటే 5 స్టేట్స్, 5 ఇండియన్ స్టేట్స్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. దట్స్ 21st క్వశ్చన్. 22nd, యా, ఇది పాస్డ్ అవే ఇన్సిడెంట్. ఒక పర్సన్, ఆయన నేము ఫ్రాంక్ అండర్సన్ స్ట్రోంజ్, FAS, ఫ్రాంక్ అండర్సన్ స్ట్రోంజ్, చైర్మన్ ఎమిరేటస్ ఆఫ్ విచ్ కంపెనీ? ద గ్లోబల్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్స్ బేస్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 92. చనిపోయారు ఆయన. ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బోయింగ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నటువంటి పర్సనాలిటీ. ఓకే, యా, ద గైస్ ఫ్రాంక్ అండర్సన్ స్ట్రోంజ్, ఈయన ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బోయింగ్ కంపెనీ, ఎయిర్లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ బోయింగ్ కంపెనీ. పర్సనాలిటీ నేము ఫ్రాంక్ అండర్సన్ స్ట్రోంజ్ అండ్ ఏ కంట్రీ? అమెరికా, రైట్. నెక్స్ట్ థింగ్, 23rd క్వశ్చన్. గూగుల్ హ్యాస్ లాంచ్డ్ విచ్ టు సెక్యూర్ అండ్ ప్రైవేట్ డిజిటల్ purse for all Android users in India to store cards, passes, tickets, keys or IDs. సో మన క్రెడిట్ డెబిట్ కార్డ్స్ని, ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పాసెస్ని, పాస్వర్డ్స్ని, టికెట్స్ని, కీస్ని, ఐడీస్ని డిజిటల్గా స్టోర్ చేసుకోవడం కోసము ఒక ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్ పర్సనాలిటీస్కి గూగుల్ ఒక వ్యాలెట్ని లాంచ్ చేసింది. ఆ వ్యాలెట్ ఏంటి అంటే గూగుల్ వ్యాలెట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గూగుల్ హ్యాస్ లాంచ్డ్ గూగుల్ వ్యాలెట్, a secure and private digital wallet for all Android users in India to store cards, passes, tickets, keys or IDs. Right. Present Google Pay ఉంది కదా, అది డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. గూగుల్ పే ద్వారా మనం పేమెంట్స్ని పర్ఫామ్ చేయొచ్చు. గూగుల్ వ్యాలెట్లో వీటన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు డిజిటల్గా. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 24th వన్. ఒక ఎన్బిఎఫ్సి, ఆ ఎన్బిఎఫ్సి నేము నార్థన్ ఆర్క్ క్యాపిటల్. దిస్ ఎన్బిఎఫ్సి ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్తో టైఅప్ అయింది. ఎందుకోసం అంటే టు ఎక్స్ప్లోర్ pioneering innovative solutions and set new benchmark within the financial industry. ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో
ఇన్నోవేటివ్ సర్వీసెస్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం కోసం లైక్ లోన్స్ సెలక్షన్ నుండి లోన్ డిస్ట్రిబ్యూషన్ వరకు లోన్ కలెక్షన్ ఇవన్నీ కూడా వెరీ ఇన్నోవేటివ్ వేలో కస్టమర్ సెంట్రిక్గా ప్రొవైడ్ చేయడం కోసం ఒక ఎన్బిఎఫ్సి కాల్డ్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్ టైడ్ అప్ విత్ పార్ట్నర్డ్ విత్ ది సౌత్ ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్ త్రిశూర్ కేరళలో ఉంటుంది. త్రిశూర్ కేరళ. ఇక్కడ ఒక బ్యాంకుకి ఎన్బిఎఫ్సికి మధ్య పార్ట్నర్షిప్ ఎంఓయు. ఎన్బిఎఫ్సి అయితే నార్థన్ ఆర్క్ క్యాపిటల్, ఏ బ్యాంక్? సౌత్ ఇండియన్ బ్యాంక్తో to provide innovative financial solutions to the customers, right? That's a simple question, 24th one. Next to 25th question. Fine. ఇండియాలో ఉన్న కస్టమర్స్కి, ఇంటర్నేషనల్ ఉన్నటువంటి మర్చెంట్స్కి క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్, ద బ్యాంక్ ఈజ్ ఎస్ బ్యాంక్, ఈ బ్యాంక్స్తో టైఅప్ అయింది. లుక్ అట్ 25th క్వశ్చన్. ఇన్ మే 2024 విచ్ బ్యాంక్ పార్ట్నర్డ్ విత్ ఈ బ్యాంక్స్ టు స్ట్రీమ్ లైన్ క్రాస్ బోర్డర్ పేమెంట్ processing and enhance global e-commerce opportunities for international merchants and Indian customers in India. ఇండియాలో ఉన్న ఇండియన్ కస్టమర్స్కి అండ్ ఇంటర్నేషనల్ మర్చెంట్స్కి క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా ఎస్ బ్యాంక్ ఈ బ్యాంక్స్ అనే కంపెనీతో టైఅప్ అయింది. దట్స్ అ థింగ్. 25th క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 26th క్వశ్చన్. రైట్. 26th క్వశ్చన్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుని టెక్నాలజీని రీసెంట్గా ఒక కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ ఓపెన్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆపరేషనల్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ DAC+S, దట్ ఈస్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. ఆ ప్లాంట్ నేమ్ దట్ ఈస్ మమ్మోత్. ఇది ట్రూ ప్లాంట్ అనుకోకండి, ఇట్స్ అ టెక్నాలజీ బేస్డ్ ప్లాంట్ in Iceland to extract, ekkada in Iceland, what is the name of that plant? Mammoth. To extract carbon dioxide from the air and store it underground as a rock. ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని అండర్గ్రౌండ్లో రాక్ రూపంలో స్టోర్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీని ఐస్లాండ్కి సంబంధించిన ఒక కంపెనీ ఒక ప్లాంట్ నేమ్తో టెక్నాలజీ డెవలప్ చేసింది మమ్మోత్. అండ్ ఎస్, ద కంపెనీ నేమ్ ఈజ్ క్లైమ్వర్క్స్. దిస్ ఇస్ ద వన్, క్లైమ్వర్క్స్. Swiss startup, in fact it is Switzerland company, Swiss startup Climeworks AG has opened the world's largest operational direct air capture and storage plant named as Mammoth in Iceland. Switzerland company ఐస్లాండ్లో ఈ ప్లాంట్ని లాంచ్ చేయడం జరిగింది, మమ్మోత్. అండ్ దీని ద్వారా ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అండర్గ్రౌండ్లో రాక్ రూపంలో స్టోర్ చేస్తారు. అండ్ 1 yearలో దీని కార్బన్ extraction capacity nearly 36,000 tons of carbon dioxide per annum. Okay, that's all about this particular question. 26th ఏముందంటే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ, దాని పేరు క్లైమ్వర్క్స్, ఐస్లాండ్లో కార్బన్ డైఆక్సైడ్ని, ఎయిర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అండర్గ్రౌండ్లో రాక్ రూపంలో స్టోర్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ని, ఒక టెక్నాలజీని లాంచ్ చేసింది. ఆ ప్లాంట్కి వాళ్ళు పెట్టిన పేరు మమ్మోత్. ఏ కంపెనీ అంటే క్లైమ్వర్క్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఏ కంట్రీ, ఏ కంపెనీ, ఎందుకు న్యూస్లో ఉంది, ఆ ప్లాంట్ నేమ్ ఏంటి, దోస్ థింగ్స్ యూ షుడ్ ఫోకస్. రైట్. నెక్స్ట్ థింగ్, 27th క్వశ్చన్. ఇది ఒక రిపోర్ట్ మళ్ళీ. అకార్డింగ్ టు ద రిపోర్ట్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ 2024 బై ది ఇంటర్నేషనల్ ఎనర్జీ అనలిటిక్స్ ఏజెన్సీ అంబర్. ఓకే, ఈ రిపోర్ట్ని వీళ్ళు పబ్లిష్ చేస్తారు. ఓకే, రైట్. ఏంటి రిపోర్టు? ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా సర్పాస్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఓకే, ఏ ఎనర్జీ? సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్, జనరేటింగ్ దిస్ మెనీ టెరావాట్ అవర్స్, 113 టెరావాట్ అవర్స్. టెరా అంటే 10 to the power of 12. ఓకే, 10 to the power of 12, 1 trillion అంటాం. 1 trillion వాట్ అవర్స్ని, ఇన్ఫ్యాక్ట్ 113 trillion వాట్ అవర్స్ని ప్రొడ్యూస్ చేసి వరల్డ్లోనే 2023లో హైయెస్ట్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసినటువంటి కంట్రీస్లో ఇండియా 3rd స్పాట్లో ఉంది, జపాన్ 4th స్పాట్లో ఉంది. ఫస్ట్ 2 ప్లేసెస్లో అమెరికా, చైనా ఉన్నాయి. ఓకే, రైట్. యాజ్ పర్ ద రిపోర్ట్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ 2024 బై ద ఇంటర్నేషనల్ ఎనర్జీ అనలిటిక్స్ ఏజెన్సీ ఎంబర్. ఇది ఒక రిపోర్టు. ఎవరు పబ్లిష్ చేశారో? దిస్ ఏజెన్సీ. ఈ రిపోర్ట్ ప్రకారం 2023లో వరల్డ్లో సోలార్ ఎనర్జీని ఎక్కువ జనరేట్ చేసిన కంట్రీ ఏది అంటే చైనా. 2nd ప్లేస్లో అమెరికా. మనం 3rd స్పాట్కి వచ్చాం. 4th ప్లేస్ నుండి 3rd స్పాట్కి వచ్చాం, సర్పాసింగ్ జపాన్. ఎంత సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేసామంటే 113 టెరావాట్ అవర్స్. వేరే జపాన్ 110 టెరావాట్ అవర్స్. జస్ట్ ఒక 3 టెరావాట్ అవర్స్ మనకన్నా తక్కువ జపాన్. మనం 3rd ప్లేస్లో ఉన్నాం. వెరాస్
సమ్ అదర్ ఇన్ఫర్మేషన్, 2015లో మన సోలార్ జనరేషన్ జస్ట్ 0.5% ఉంటే 2023లో 17 టైమ్స్ ఇంక్రీజ్ 5.8%కి రీచ్ అయింది. అండ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ లీడరు చైనా 584 టెరావాట్ అవర్స్, మనకన్నా ఒక 5 టైమ్స్ ఎక్కువ సోలార్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, సర్పాసింగ్ ద కంబైన్డ్ అవుట్పుట్ ఆఫ్ USA, జపాన్, జర్మనీ, ఇండియా. సో సింప్లీ సోలార్ పవర్ జనరేషన్లో 2023లో టాప్ స్పాట్లో చైనా, సెకండ్ స్పాట్లో అమెరికా, థర్డ్ స్పాట్లో ఇండియా, ఫోర్త్ స్పాట్లో జపాన్ ఉన్నాయి. మనం 113 టెరావాట్ అవర్స్ని ప్రొడ్యూస్ చేస్తే చైనా 584 టెరావాట్ అవర్స్ని ప్రొడ్యూస్ చేసింది. దిస్ ఇస్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ప్రకారం రిలీజ్ చేసినటువంటి డేటా. ఓకే, రైట్, దట్స్ అ థింగ్. నెక్స్ట్, ఈ 2024లో ఇప్పటికీ, అండ్ మనం మేలో ఉన్నాం, జనవరి నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్కి ప్రొడ్యూస్ అయినటువంటి సోలార్ పవర్ చూస్తే మన ఇండియా 18 టెరావాట్ అవర్స్ని ప్రొడ్యూస్ చేసింది. చైనా ఆల్రెడీ 156 టెరావాట్ అవర్స్ని, వెరాస్ అమెరికా 33, బ్రెజిల్ 22 వాట్ అవర్స్. రైట్. సో సింప్లీ ఆల్రెడీ 2024లో కూడా టాప్లోనే చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. అండ్ మనం 2024 ఇప్పటికి యాజ్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఫోర్త్ స్పాట్లో ఉన్నాం. రైట్. యా, ఎనీవే 2023 డేటా ఇంపార్టెంట్. 2023 గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ప్రకారం ఇండియా సోలార్ పవర్ ప్రొడక్షన్లో థర్డ్ స్పాట్లో ఉంది. ఫస్ట్ స్పాట్ చైనా, దెన్ అమెరికా, ఇండియా, దెన్ జపాన్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ 27th క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్. యా, ఎవరెస్ట్ వరల్డ్లోనే సీ లెవెల్ నుంచి హైయెస్ట్ మౌంటైన్ పీక్. ఈ ఎవరెస్ట్ని రీసెంట్గా 29th టైము సక్సెస్ఫుల్గా ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ని కంప్లీట్ చేసిన ఒక షర్పా, ఆయన పేరు నేపాలీ క్లింబర్ అండ్ గైడ్. అంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ చేయడానికి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి గైడ్ చేసే ఒక పర్సనాలిటీని షెర్పా అని పిలుస్తారు. ఓకే, నేపాలీ క్లింబర్ అండ్ గైడ్ కమిరిటా షెర్పా ఆయన పేరు. పాపులర్లీ నోన్ యాజ్ ఎవరెస్ట్ మ్యాన్, ఆయన ఇలా కూడా పిలుస్తారు, ఎవరెస్ట్ మ్యాన్. బ్రోక్ హిస్ ఓన్ రికార్డ్ బై క్లైంబింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పీక్, మౌంట్ ఎవరెస్ట్, ఫర్ ద 29th time. This ascent earns Kamirita the title of most successful ascent of Mount Everest by an individual. And Kamirita Sherpa, a native of Thame village in Sulukhumbu, Nepal, working as a senior guide at ఏ కంపెనీలో ఈయన వర్క్ చేస్తున్నారంటే 7 Summit Treks. ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు 7 Summit Treks. సో అక్కడ మౌంట్ ఎవరెస్ట్కి ఎక్స్పెడిషన్ కోసం డిఫరెంట్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటాయి. దాంట్లో ఇదొక కంపెనీ 7 Summit Treks. దీంట్లో ఆయన వర్క్ చేస్తున్నారు యాజ్ ఎ సీనియర్ షెర్పాగా. అండ్ వరల్డ్లో హైయెస్ట్ ఆల్టిట్యూడ్, హైయెస్ట్ మౌంటైన్ ఫ్రమ్ సీ లెవెల్ ఏది అంటే మౌంట్ ఎవరెస్ట్. దాని హైట్ 8848.86 meters. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీట్స్ 29,029. బట్ యాక్చువల్గా హైట్ బేస్ నుంచి మెజర్ చేస్తే వరల్డ్లో హైయెస్ట్ పీకు మౌంట్ ఎవరెస్ట్ కాదు, వరల్డ్లో హైయెస్ట్ పీకు మౌనాకియా. ఇది వరల్డ్లోనే హైయెస్ట్. దీని హైట్ 10,210 meters. బట్ మెజారిటీ పోర్షన్, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, ఇది సముద్రంలో ఉంది, ఓషన్లో ఉంది. మెజారిటీ పోర్షన్ ఓషన్లో ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ పైకి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సముద్రం ఈ బేస్ నుంచి మెజర్ చేస్తే దీని మొత్తం హైట్ ఎంత అంటే 10,210 meters. రైట్. వెరాస్ ఎర్త్ సెంటర్ నుండి ఫార్దెస్ట్ పాయింట్ ఏది అంటే మౌంట్ చింబోరాజో పీక్. మౌంట్ చింబోరాజో ద ఫార్దెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ ద ఎర్త్ సెంటర్. ఈ 3 థింగ్స్ని యూ షుడ్ రిమెంబర్. వరల్డ్లోనే సీ లెవెల్ నుంచి హైయెస్ట్ పీక్ ఏది అంటే మౌంట్ ఎవరెస్ట్. వెరాస్ టాలెస్ట్ మౌంటైన్ ఫ్రమ్ ద బేస్ టు పీక్, బేస్ నుంచి పీక్ వరకు టాలెస్ట్ మౌంటైన్ ఏది అంటే వరల్డ్లో ఇంక్లూడింగ్ సీలో ఉన్నటువంటి డెప్త్ కూడా మెజర్ చేస్తే దట్ ఈస్ మౌనాకియా. వెరాస్ దిస్ వన్ ఎర్త్ సెంటర్ నుండి ఫార్దెస్ట్ పాయింట్ ఏది అంటే మౌంట్ చింబోరాజో. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. 29th క్వశ్చన్, 28th ఇన్ఫాక్ట్. ఒక క్లింబర్, నేపాలీ క్లింబర్ మౌంట్ ఎవరెస్ట్ 29 times ఎక్స్పెడిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అది రికార్డు. బికాస్ ఎవరెస్ట్ పైన ఎలా ఉంటుందంటే మన ప్రజెంట్ సీ లెవెల్లో మనకు అవైలబుల్లో ఉన్నటువంటి ఆక్సిజన్లో అక్కడ 1/3 మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్స్ ఉండి కూడా అక్కడ 18 hours కన్నా మ్యాక్సిమం ఉండకూడదు. ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా కూడా మ్యాక్సిమం 18 hours కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు.
వితౌట్ ఆక్సిజన్ సిలిండర్ అయితే జస్ట్ 15 to 20 మినిట్స్ కన్నా ఎక్కువ సమ్మిట్ పైన అంటే మౌంట్ ఎవరెస్ట్ పీక్ పైన స్టే చేయకూడదు. స్టే చేస్తే లైక్ సో మెనీ హెల్త్ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ అంత డేంజరస్ ఎక్స్పెడిషన్. అండ్ ఆ ఎక్స్పెడిషన్ ఒకసారి కాదు 29 టైమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఎవరెస్ట్ మ్యాన్ కమీర్ రిటా షెర్పా ఫ్రమ్ నేపాల్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 29th. యా, ఇది ఇండియన్ సూపర్ లీగ్ అంటే ఫుట్బాల్, ఐపీఎల్ అంటే క్రికెట్ ఎలాగో సూపర్ లీగ్ ఫుట్బాల్, ఇండియన్ సూపర్ లీగ్ 10th ఎడిషను. ఎవరు విన్నారంటే ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్. ఎవరిని డిఫీట్ చేసి అంటే మోహన్ బగన్ సూపర్ జియాంట్స్ వీళ్ళని డిఫీట్ చేసి ఫైనల్ జరిగినటువంటి స్టేడియం వివేకానంద. ది స్టేడియం నేమ్ వివేకానంద యుబా భారతి క్రీరంగన్ సాల్ట్ లేక్ స్టేడియం కోల్కతాలో ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్లో. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే సాల్ట్ లేక్ స్టేడియం కోల్కతా వెస్ట్ బెంగాల్లో. ఆ స్టేడియం నేము వివేకానంద యువ భారతి క్రీరంగన్. దీంట్లో సెకండ్ టైము ఐఎస్ఎల్ టైటిల్ విన్ అయినటువంటి టీం ఏది అంటే ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ బై డిఫీటింగ్ మోహన్ బగన్ సూపర్ జియాంట్స్ని. విన్నర్ ఎవరు? ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్. రన్నర్ మోహన్ బగన్ సూపర్ జియాంట్స్. మ్యాచ్ కోల్కతాలో జరిగింది సాల్ట్ లేక్ స్టేడియంలో వివేకానంద యువ భారతి క్రీరంగన్ స్టేడియంలో. అండ్ ముంబై సిటీ ఫుట్బాల్కి ఇది సెకండ్ టైటిల్. ఇది పార్ట్ 3. ఇంకొక పార్ట్ కూడా ఉంది అండ్ దోస్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. రైట్.